హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో తిరుపతి రైల్వే యార్డ్ అవుట్ లైన్‌లో హిసార్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలొచ్చాయి. మంటలొచ్చి బోగీలు మొత్తం కాలిపోతున్న పరిస్థితి. ఆ బోగీలకున్న మంటలు పక్కనే పార్కింగ్ చేస్తున్నటువంటి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కి కూడా పాకినట్టు పరిస్థితి. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్నటువంటి ఒక ఏసీ బోగీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యారు. వెంటనే తేరుకున్న అధికారులు ఈ బోగీని మిగతా ట్రైన్ నుంచి వేరు చేశారు. ఇప్పుడు ఈ బోగీలకు అంటుకున్న మంటలు మిగతా బోగీలకు కూడా అంటుకోకుండా, మిగతా రైల్వే భాగాలకు కూడా అంటుకోకుండా ఆరిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ మంటలను ఆరిపోయేటువంటి ప్రయత్నం కోసం విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇవి రైల్వే యార్డ్‌లో ఉన్నటువంటి ఖాళీగా పార్కింగ్ చేస్తున్నటువంటి రైళ్లు కావటం ఫలితంగా ప్రయాణికులు ఎవరు దాంట్లో లేకుండా ఉండటం ఫలితంగా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఇవాళ ఈవినింగ్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ బయలుదేరాల్సి ఉంది. రాత్రికి హిసార్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరాల్సి ఉంది తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి. తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఎప్పుడైనా షెడ్యూల్ ఉన్నప్పుడు మాత్రమే పెడతారు. షెడ్యూల్ కాని సమయంలో మిగతా సమయంలో అవుట్‌లైన్‌లో పెడతారు. అవుట్‌లైన్‌లో ఉంటే యార్డ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు, మరమ్మతులు అలాంటివి చేస్తా ఉంటారు. ఇప్పుడు మరమ్మతులు చేయటం కోసం, క్లీనింగ్ చేయటం కోసం ఇప్పుడు టైం కాదు కాబట్టి అక్కడ అవుట్‌లైన్‌లో పార్కింగ్ ప్లేస్‌లో పెట్టుంచారు. అక్కడ ప్రయాణికులు ఎవరు లేరు. నిజానికి ఈ ట్రైన్‌లు షెడ్యూల్ ప్రకారం బయలుదేరిన తర్వాత గనక మంటలు గనక వ్యాపించుండుంటే ఆ రైల్లో ఉన్నటువంటి ప్రయాణికులకి ప్రాణాపాయం వచ్చి ఉండేది. నిజానికి ఇది షెడ్యూల్ కాకుండా ఉండటం ఫలితంగా అవుట్‌లైన్‌లో ఖాళీగా పార్కింగ్ చేసి ఉండటం వల్ల ఆ రైలులో ఎలాంటి ప్రయాణికులు లేకపోవటం ఫలితంగా ఒక రకంగా పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. కానీ ఎందుకు మంటలొచ్చాయి? కారణం ఏంటి? ఏమైనా కుట్ర కోణం ఉందా? ఎవరైనా మంటలు అంటించారా? లేదు లోపలికెళ్ళి ఖాళీగా ఆగి ఉన్నటువంటి ట్రైన్‌లోకెళ్ళి ఎవరైనా సిగరెట్ తాగే ప్రయత్నం చేశారా? ఇంకేదన్నా పేలుడు పదార్థాలు ఉన్న పెట్టారా? అక్కడ ఉన్న పేలుడు పదార్థాలు పెట్టారా? అంతకుముందు మధ్యాహ్నమే హిసార్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి రైల్వే స్టేషన్‌కొచ్చింది. మళ్ళా రాత్రికి బయలుదేరాల్సి ఉంది. రాత్రి దాకా టైం ఉంది కాబట్టి ఆ షెడ్యూల్‌లో లేదు కాబట్టి దాన్ని క్లీనింగ్ చేయటం కోసం, మరమ్మతుల కోసం ఖాళీ పార్కింగ్ అవుట్‌లైన్‌లో పెట్టారు. అవుట్‌లైన్‌లో పార్కింగ్ ప్రదేశంలో పార్కింగ్ చేసి ఉంచారు. అయితే అక్కడ ఎవరైనా గతంలో ప్రయాణం చేసి ఉన్నవాళ్ళు పేలుడు పదార్థాలు ట్రైన్‌లో వదిలి వెళ్లారా? లేదు ఇప్పుడు ఎవరన్నా ట్రైన్ ఎక్కి పేలుడు పదార్థాలు ట్రైన్‌లో పెట్టారా? లేదు ట్రైన్ ఎక్కి ఎవరైనా సిగరెట్ తాగారా? ఇంకేమన్నా ఎలక్ట్రిక్ పరికరాలు ఏదన్నా అమర్చారా? ఇవన్నీ కూడా కుట్ర కోణం ఏమన్నా ఉందా అనేటువంటి యాంగిల్‌లో అన్ని రకాలుగా కూడా ఆలోచిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఏం జరిగిందన్న దాని మీద కంటే కూడా ఇప్పుడు ఆ మంటలు ఆర్పాలి. ఆ మంటల ప్రభావం అది మిగతా ట్రైన్ల మీద కూడా పడే అవకాశం ఉంటుంది. మొత్తం పెద్ద ఎత్తున సెగ వ్యాపించింది. ఆ సెగ ఫలితంగా ఇప్పటికే తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఉన్నటువంటి ట్రైన్‌లన్నీ కూడా నిలుపుదల చేశారు. ఏ ట్రైన్ కూడా ముందుకు పంపట్లేదు. ఎందుకంటే అది వెళ్ళే క్రమంలో ఆ సెగ ప్రభావం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళే పట్టాల మీద కూడా పడుతూ ఉంది కాబట్టి ఎందుకైనా సేఫ్ జోన్ కోసం అని చెప్పేసి మిగతా ట్రైన్‌లను కూడా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ మంటలు ఆర్పేటువంటి కార్యక్రమం దృష్టి పెట్టారు. ఈ మంటలు ఆర్పే కార్యక్రమం పూర్తి స్థాయిలో మంటలు ఆర్పిన తర్వాత ప్రమాదం నివారణ అయింది అనుకున్న తర్వాత ప్రమాదానికి గల కారణాల మీద విశ్లేషణ చేస్తామని చెప్పేసి రైల్వే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు చూడొచ్చు ఇక్కడ విజువల్ చాలా క్లియర్‌గా కూడా నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇగో తిరుపతి రైల్వే స్టేషన్‌కి అతి సమీపంలో ఉంటుంది తిరుపతి రైల్వే యార్డ్. ఇది అవుట్‌లైన్‌లో పార్కింగ్‌లో ఉన్నటువంటి రైలు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. హిసార్ ఎక్స్‌ప్రెస్‌లో ఫస్ట్ మంటలొచ్చాయి. తర్వాత ఈ మంటలు పక్కనే ఉన్నటువంటి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ కూడా తగిలాయి. నిజానికి ఇది ఒక ప్రమాదం మాత్రమే కాదు. గత 2 రోజులుగా కూడా ప్రమాదాలు రైలుకి వస్తా ఉన్నాయి. నిన్న కూడా తమిళనాడు దగ్గర డీజిల్ ట్రైను ఒక్కసారిగా మంటలొచ్చినటువంటి విజువల్ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇది తమిళనాడు దగ్గర నిన్న జరిగినటువంటి ప్రమాదం. ఒక రైలుకి తమిళనాడు దగ్గర జరిగినటువంటి ప్రమాదం. పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నా మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ తిరుపతి రైల్వే స్టేషన్, నిన్న తమిళనాడు రైల్వే స్టేషన్. కారణాలేంటి అన్నది ఇంకా తెలియరానటువంటి పరిస్థితి. ఏదేమైనా ట్రైనులో ఏదైనా ప్రమాదానికి రన్నింగ్‌లో ఉండగా జరిగింది అంటే, ప్రయాణికులు దాంట్లో ఉన్నారంటే కొన్ని వేల మందికి ప్రాణాపాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల మంటలు వచ్చినప్పటికీ కూడా, లేదు ఎవరైనా పేలుడు పదార్థాలు పెట్టి మంటలు వచ్చినప్పటికీ కూడా, ఏ కుట్ర కోణం ఉన్నప్పటికీ కూడా, లేదు ఎవరైనా సిగరెట్ తాగి తెలియకుండా వదిలేసినప్పటికీ కూడా దానివల్ల ఏదైనా మంటలు వ్యాపించినప్పటికీ కూడా కొన్ని వేల మంది ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజానికి మనం మొన్న విమాన ప్రమాదాన్ని చూసాం. కేవలం 270 మంది చనిపోయారు. కేవలం అంటానికి కారణం ఏంటంటే రైలుతో పోలిస్తే ఆ సంఖ్య తక్కువ.
రైలు ప్రమాదం కనుక జరిగితే, రైల్వే బోగీలు గనక మంటలు వ్యాపించి అలాంటి ప్రమాదం గనక జరిగితే కొన్ని వేలాది మంది ప్రాణాలు గాల్లో పోయేటువంటి అవకాశం ఉంటుంది. ట్రైను చాలామంది ప్రయాణికుల్ని ఒక చోట నుంచి మరొక చోటికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇది సామాన్యుడి ప్రయాణ సాధనం. కొన్ని వేల మంది జర్నీ మీద ఆధారపడుతూ ఉంటారు. ప్రధానంగా తిరుపతి రైల్వే స్టేషన్కి ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. తిరుమతి వెంకటేశ్వర స్వామిని చూడటం కోసం, దైవ దర్శనం కోసం తిరుపతికి చాలామంది వస్తుంటారు. తిరుపతి నుంచి చాలామంది వెళ్తుంటారు. కాబట్టి చాలా ఫ్లోటింగ్ ఉన్నటువంటి ట్రైన్స్ ఇవి. ఈ ఫ్లోటింగ్ ఉన్నటువంటి ట్రైన్స్లో నిజానికి రన్నింగ్లో ఉండగా ఏదన్నా మంటలు కనుక వ్యాపించి ఉండుంటే కొన్ని వేలాది మంది ప్రాణాలు గాల్లో దీపంలా ఉండాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది. కానీ ఇది అవుట్లైన్లో ఆగి ఉన్న ట్రైన్లు, పార్కింగ్ చేసి ఉన్న ట్రైన్లు, ప్రయాణికులు ఎవరు లేరు. ప్రయాణికులు ఎవరు లేని ట్రైన్లో మంటలు వ్యాపించాయి. మంటలు ఒక ట్రైన్ నుంచి మరొక ట్రైన్ కూడా అంటుకున్నాయి. ప్రస్తుతం అయితే ఆ బోగీని ట్రైన్ నుంచి వేరుపరిచారు, పక్కన పెట్టి మంటను ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే ఎలాంటి ప్రమాదం లేదు. కాకపోతే ట్రైన్ బోగీలు మాత్రం పూర్తిగా ధ్వంసమయ్యాయి అనేది మనం చాలా క్లియర్గా మనకు అందుతున్నటువంటి సమాచారం. కారణాలైతే అధికారులు ఏది ధృవీకరించట్లేదు. దీంట్లో ఏమైనా కుట్రకోణం ఉందా, ఏదైనా ప్రమాదం జరిగిందా అనేది ఇప్పటివరకైతే ఒక ఐడెంటిఫికేషన్ రాలేదు. తర్వాత ఆ దగ్గరలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి ఏమన్నా మనకి వివరాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తారా లేదా అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. ఖచ్చితంగా అధికారులు మొత్తం కూడా ఈ మంటలు ఆర్పేటువంటి దాని మీద దృష్టి పెట్టారు. క్లీనింగ్ కోసం ఆ యార్డుకి తీసుకెళ్తున్నటువంటి యార్డు కోసం అవుట్లైన్లో పెట్టినటువంటి యార్డు దగ్గర అవుట్లైన్లో పెట్టినటువంటి ఇషార్ ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇషార్ ఎక్స్ప్రెస్ బోగీలు తగలబడుతున్న క్రమంలోనే ఆ మంటలు రాయలసీమ ఎక్స్ప్రెస్ బోగీలు కూడా తగిలాయి. రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏసీ బోగీ పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. తర్వాత లగేజ్ బోగీ కూడా అంటుకుంది అని చెప్పే సమాచారం కూడా మనకి వస్తూ ఉంది. ఇంకా రాబోయే కాలంలో పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఏదేమైనా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. ఇది వరుసగా రెండో రోజు నమోదైనటువంటి ప్రమాదంగా మనం చూడాలి. నిన్ననే తమిళనాడు దగ్గర ఒక డీజిల్ ట్రైన్ బోగిలికి మంటలు వ్యాపించింది అనేటువంటి వార్తలు మనం చూసాం. కాకపోతే ఎలాంటి ప్రాణ నష్టం నిన్న కానీ ఇవాళ కానీ జరిగినట్టు మనకి తెలియరావట్లేదు. ప్రమాదం ప్రాణ నష్టం లేదు కాబట్టి మనం కొంత హ్యాపీగా ఫీల్ కావాల్సిన పరిస్థితి. కానీ ఏది ఏమైనా ఈ ప్రమాదాల పట్ల, కారణాల పట్ల మాత్రం వివరణ, విశ్లేషణ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేటువంటిది నా అభిప్రాయం.